6 రోజులుగా 5 రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు అంత ఇంత కావు. ఒక రకంగా కొన్నాళ్ళైతే ఉత్కంఠ రేపినాయి, మరి కొన్నాళ్ళు అసలు ఏం జరుగుతుంది తమిళనాడులోని ఎంతో ఆసక్తి రేపినాయి. ఇప్పుడైతే చాలా చిరాకు వస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక రాజకీయంగా అంతర్మదనం పడుతున్నారు అందరూ. ప్రభుత్వాన్ని ఇప్పుడు వరకు అయితే ఫామ్ చేయలేకపోయారు. చిన్న చిన్న పార్టీలు సిపిఐ, సిపిఎం, యూఆర్ఎంఎల్ ఏవైతే పార్టీలు ఉన్నాయో ఇవి మద్దతు ఇస్తానంటాయి, మరి ఇవ్వనున్నట్టుగా నర్మగర్భంగా మాట్లాడతాయి. దీంతో టీవీకే పార్టీ చీఫ్కి కొత్త చిక్కులైతే వచ్చినాయి అన్నమాట వాస్తవం. మరి ఇంకా 2 ఎమ్మెల్యే ఇప్పుడు 116 మంది అతనికి సపోర్ట్ ఉన్నారు. కేవలం 2 సపోర్ట్ లేకపోవడం వలన మళ్ళీ చిక్కులు వచ్చినాయి. ఈరోజు 11:45 ముహూర్తం పెట్టారు, ప్రమాణ స్వీకారం అన్నారు, మళ్ళీ ఒక బ్రేక్ పడింది. ఏది ఏమైనప్పటికీ టీవీకే చీఫ్ అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళనాడు ప్రజలతో పాటు భారతదేశ వ్యాప్తంగా నమ్ముతున్నారు. కానీ అక్కడ జరుగుతున్న నాటకీయ పరిణామాలు రాజకీయం ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందా అన్నంత కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితిని మనందరూ కూడా గమనించవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో మూడోసారి కూడా గవర్నర్ షాకు రాజ్భవన్ గుమ్మంలో ఆగిన మద్దతు లేఖలు 116 దగ్గరే ఆగిపోయిన దళపతి రథం చెప్పుకున్నాం కదా. ఇక మ్యాజిక్ ఫిగర్కు ఒక్క అడుగు దూరంలో విజయ్ ప్రమాణ స్వీకారంపై తీవ్ర ఉత్కంఠ తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణానికి ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైందని శనివారం అట్టాసంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందని అందరూ భావించిన తరుణంలో మళ్లీ సందిగ్ధత అలుముకుంది. కీలక పక్షాలనే వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతు లేఖలు గవర్నర్కు చేరకపోవడంతో టీవీకే కూటమి బలం 116కే పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 117 అత్యంత సమీపంలో. విజయ్ కూటమి ఆగిపోవడంతో రాజ్భవన్ నుంచి ప్రమాణ స్వీకారానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న మాట వాస్తవం. ఇక ఈ నేపథ్యంలో రాజ్భవన్కు అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ పక్కాగా దాటే వరకు, దానికి సంబంధించిన లేఖలు అందే వరకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చేది లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పినట్లుగా సమాచారం. దీంతో నెహ్రూ ఇండోర్ స్టేడియం ఉత్సాహంగా సాగుతున్న ప్రమాణ స్వీకార ఉత్సవ ఏర్పాట్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గవర్నర్ నుంచి స్పష్టమైన ఆహ్వానం అందకపోవడంతో మరి అధికార యంత్రాంగంలోనూ గందరగోళం నెలకొంది. రాత్రికి రాత్రే జరగనున్న ఈ మంత్రాంగాలు మ్యాజిక్ ఫిగర్కు కేవలం ఒక్క స్థానం మాత్రమే తక్కువ కావడంతో రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల నేతల మద్దతు లేఖలు ఎందుకు పంపలేదన్న దానిపై విజయ్ స్వయంగా వారితో మంతనాలు జరుపుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు లేదా ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకునేందుకు కూడా టీవీకే వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా ఒక్క అంకెను దాటి అనుకున్న ముహూర్తానికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పార్టీ శ్రేణులు శతవిధాలా శ్రమిస్తున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి సంచలన వార్త వెలువడుతుందోనని యావత్ తమిళనాడు అత్యంత ఆసక్తిగా ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్కు చెరువులో నిలిచిపోయిన బలం తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీవీకే కూటమి సంఖ్యాబలం 116 వద్ద నిలిచిపోయింది. తమిళనాడు శాసనమండలిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 117 మంది శాసనసభ్యుల మద్దతు అత్యవసరం. ఒకే ఒక్క అడుగు దూరంలో మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేక టీవీకే కూటమి చతికిల పట్టం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఒక్క స్థానంలో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద అవరోధంగా మారింది. మిగిలిన పార్టీల నుంచి మద్దతు కూడగట్టేందుకు లేదా 2 పార్టీలు ఆశించిన లేఖలను సత్వరమే రాజ్భవన్కు చేర్చేందుకు విజయ్ శిబిరం యత్నాలు ప్రారంభించింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ కరువు నిలిచిన ఏర్పాట్లు జరుగుతున్న పరిణామాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. మరి ఎంతో అట్టహాసంగా మరి ఈరోజు చేస్తారు. దీనికి ఇంకేముంది, రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కూడా హాజరు కాబోతున్నారు అని చెప్పి నిన్న వచ్చిన వార్తలు మళ్ళీ విజయ్ ఆశల మీద నీళ్లు చల్లుతూ మరి యూఆర్ఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో వీఎస్కే పార్టీలు లెటర్లు పంపకపోవడం వలన మరి ఈ యొక్క జాప్యం అయితే జరుగుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, విజయ్ ప్రమాణ స్వీకారం చేయటం అయితే ఖాయం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ చాలా 1-2 సీట్లే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎంత లేట్ అయినా కూడా 100% జరుగుతుందని ప్రజలు, విజయ్ అభిమానులు అయితే విశ్వసిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది ఇవాళ రేపట్లో అనే దానికి. ఇక కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్, ఇది కూడా చూద్దాం. తెలంగాణకు జలద్రోహం చేస్తే బొంద పెడతాం, దసరాలోపు పనులు మొదలు పెట్టకుంటే పాదయాత్ర అని చెప్పి నీళ్ల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత కూడా సాగునీటి కోసం రైతులు ఆవేదన చెందడం చారిత్రాత్మక విషాదమని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత మరి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు జలద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ లోతున బంద్ పెట్టడం ఖాయమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడెం మండల కేంద్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన బహిరంగ
సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు చౌదరిగూడ మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా పార్టీ జెండాను పార్టీ శ్రేణులతో కలిసి ఎగరేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆమెకు డప్పు వాయిద్యాలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి సభా ప్రాంగణానికి అయితే తరలి వెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లో నియామకాల కోసం నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు 12 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కాకపోవటం ఏంటి అని చెప్పి కవిత ధ్వజమైతే ఎత్తారు. ఈ సందర్భంగా మీ సభను ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరుకు పట్టిన శని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులను నిందించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రైతుల గొంతు కోసిందని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఏమాత్రం కనికరం చూపట్లేదు కవిత. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 33,000 కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం కనీసం 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉందని కవిత మండిపడ్డారు. ఇక కేవలం కాంట్రాక్టర్లతో కుమ్మకే కమిషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో జూరాల సోర్స్ పాయింట్ను శ్రీశైలంకు మార్చారని, దీనివల్లే నేడు ఆంధ్రతో నిత్యం నీటి పంచాయతీలు వస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి కాంట్రాక్టర్తో కుమ్మకేడు పార్టీని ఇటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. శ్రీశైలంలో 140 మీటర్ల నుంచి తీసుకోవాల్సిన నీటిని 50 మీటర్లకు కుదించి ఉమ్మడి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన భవిష్యత్తు ప్రణాళిక కూడా ఆవిడ చెప్పారు. ఇక బీజేపీ తీవ్రపై కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. మరి నల్లమల పులిబిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక దసరా గడువు లోపు మరి ఇచ్చారు. దసరాలోపు గడువు లేకపోతే పాదయాత్రకు మరి అల్టిమేటాన్ని అయితే జారీ చేశారు. దీంతో మరి టీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందనే దానికి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒక అవగాహన అయితే వచ్చిన అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే కొడంగల్ను బంగారు తునకల తీర్చిదిద్దుతా 2034 దాకా రాజకీయాలు వద్దు, మన గడ్డ అభివృద్ధిపైనే గురి, మెట్టు భూములకు కృష్ణమ్మ జలాలు, లగచర్లలో 220 ఎకరాల ఎడ్యుకేషన్ హబ్, ఆధ్యాత్మికం, విద్య, వైద్యం, సొంత నియోజకవర్గమై ముఖ్యమంత్రి వరాల జల్లు 110 కోట్లతో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, 430 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. సీఎం కొడంగల్లో తాను కొడంగల్ బిడ్డగా నేను చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా ఒకసారి అనుకోకుండా ఓడిపోతే మళ్ళీ నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే మీ సొంత డబ్బులతో వచ్చి నన్ను గెలిపించి నన్ను ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టారు. ఇది మీ 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 యొక్క రుణం నేను తీర్చుకోలేను, కానీ 100% కొడంగల్ గడ్డకి నేను మంచి చేస్తానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం జరిగింది. ఆయన యొక్క అంకిత భావానికి ఆయన మనసులో నుంచి వచ్చిన మాటల్ని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్ఫుటంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు. నిజంగా మరి కొడంగల్ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం అయితే నిన్నైతే జరిగింది. ఇక తనకు రాజకీయ భిక్ష పెట్టిన కొడంగల్ గడ్డను దేశానికి ఆదర్శంగా ఒక బంగారు తునకల తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ ప్రాంతానికి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదని, కనీసం సమస్యల పరిష్కారం కోసం ఇతరుల నుంచి యాచించాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి పదవి దక్కడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాల అన్ని విధాల అభివృద్ధి చేస్తానని భావోద్వేగంతో పలికారు. పేదల తిరుపతిగా శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆధ్యాత్మిక హబ్గా